అందరికీ నమస్కారం. మీనాకుమారి. ఈరోజు రథసప్తమి గురించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం. రథసప్తమి నాడు సూర్యభగవాను పుట్టినరోజు జరుపుకుంటాం. ఈ భూమిపైన సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలంటే సూర్యరశ్మి పడాలి. అందుకని సూర్యుడిని లోక బాంధవుడు అని కూడా అంటారు. కశ్యప మహర్షి ఇతని తండ్రి, తల్లి అదితి, వీళ్ళ యొక్క కుమారుడు సూర్యభగవానుడు. సూర్యునికి ఇష్టమైన ఆకులు జిల్లేడు, ఇష్టమైన పండ్లు రేగు పండ్లు. అందుకే రథసప్తమి రోజున ఈ రెండింటిని తలపైన పెట్టుకొని స్నానం చేస్తాము. దానివల్ల సూర్యుడి నుంచి మంచి తేజస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తారన్నమాట. ఆ సూర్య భగవానుడు పరమాన్న ప్రియుడు కాబట్టి ఆ సూర్యరశ్మి పడేటటువంటి ప్రదేశంలో తులసి కోట దగ్గర రథం ముగ్గు వేసి నేల మీద ఆవు పేడ పిడకలతోటి పొయ్యి వెలిగించి పరమాన్నం వండి చిక్కుడాకుల్లో నైవేద్యం పెడతారు. చిక్కుడుకాయలకు పుల్లలు గుచ్చి రథాలను చేస్తారు. సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులంటే చాలా ఇష్టం. ఎర్రటి రంగు వస్త్రాలన్నా ఇష్టమైనవన్నమాట. సూర్య భగవానుడికి సంధ్యాదేవి, ఛాయాదేవి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. సూర్య నమస్కారాలు చేయటం వలన విటమిన్ డి మనకి లభిస్తుంది. 7 గుర్రాలపైన ఏకచక్రంతో సూర్యుడు ప్రయాణిస్తుంటారు. అదే 7 రోజులు వారానికి అని సంకేతం అన్నమాట. స్త్రీలు రథసప్తమి నాటి నుంచి నోములు, వ్రతాలు ప్రారంభిస్తారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి, చదలవాడ.